అందరికీ జై భీమ్. నిన్నటి రోజున ఒక దళిత సిఐ కరుణాకర్ మీద జరిగిన దాడిని పరిగణలోకి తీసుకుంటూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల జేఏసీ నుంచి ఈరోజు ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడుగుతున్నాం. మొన్నటి రోజున అదే స్టేషన్ ముందర కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఇసుక మరియు దందాలు చేస్తున్న రౌడీ షీటర్ లాంటి వాళ్ళని ఈరోజు ఇదే ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాలర్ పట్టుకొని బయటికి ఈడ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈరోజు ఆయన్ని డ్యూటీలో ఉన్న సిఐ గారి మీద చేసిన వారి మీద కేసులు లేవు, కానీ అదే సిఐ గారిని 12 గంటల్లో విఆర్కి పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం? దళితుల మీద జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే గతంలో కూడా జరిగిన ప్రతి ఒక్క సిఐ మీద కూడా విచారణ జరిపిస్తామని చెప్పేసి ఈరోజు మబ్బి పెడుతున్నారు. ఇంకొక విషయం ఏమంటే, పోలీసులని లీడర్లు కొట్టచ్చు, అలాగే పోలీసులకి మనోభావాలు ఉండవా అండి? నేను ఒకటి అడుగుతున్నా. అలాంటి తరుణంలో ఒక దళిత సిఐ కరుణాకర్ గారిని ఆ బుక్రా సముద్రంలో ఉన్న రౌడీ షీటర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా భయాందోళనకు గురి చేస్తున్నాడు. అలాగే డ్యూటీ సక్రమంగా చేస్తున్న కరుణాకర్ గారిని మీరు వెంటనే విధుల్లోకి తీసుకొని విచారించండి. ఆ విచారణ, సమగ్ర విచారణ హోమ్ మినిస్టర్ గారు పంపించండి. అలాగే అంతేగాని మీరు మీ ఇష్టాసారం కొద్దీ వితిన్ 12 అవర్స్లో విఆర్లు ఎట్లా పెడతారని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అలాగే అదే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా ఒక దళితురాలే. మేడం, మీకు కనిపించట్లేదా? మీరు విచారణ చేయించాలా? విచారణ చేయించకుండా మీ సపోర్ట్తో వెళ్ళారా, లేకపోతే అక్కడ ఉన్న అగ్రవర్ణాల కులస్తులతో సంబంధించి ప్రెషర్ పెట్టడం వల్ల వెళ్ళారా? ఒకసారి ఆలోచించుకొని ఈ మీడియా బృందం ద్వారా మీ అందరికీ ఇంకొకటి తెలియజేస్తున్నా, రెడ్ బుక్ రాజ్యాంగం నడపలేదని పంపించారా, లేకపోతే మీరు చెప్పిన మాట వినలేదని చెప్పి పంపించారా? వెంటనే సిఐ కరుణాకర్ గారిని మీరు విధుల్లోకి తీసుకొని విచారణ చేయించకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ సంఘాల తరఫున మేము ఇక్కడ ఉన్న ఎస్పీ ఆఫీస్ను కూడా ముట్టడించాడు వెనకాడమని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. పేరు సాకే ఉన్నూరు స్వామి. నేను ఏపీ ఎంఆర్పిఎస్లో రాయలసీమ జిల్లాల అధ్యక్షుని పనిచేస్తున్నాను. నిన్నటి దినమనగా మరి అనంతపురం సమీపంలో ఉన్నటువంటి బుక్కర సముద్రం పిఎస్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మరి కరుణాకర్ గారిని దళితుడు అనే ఉద్దేశంతో ఆయన టిట్గా పనిచేస్తూ ఓర్వలేక మరి ఈ కూటమి ప్రభుత్వాలు మరి పోయిన ప్రభుత్వాలు అయితేనేమి మరి ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో చూస్తే మరి టార్గెట్ చేస్తున్నారు. మరి దళితులు ఉద్యోగాలు చేస్తున్న దళితులపైన కానీ, సామాన్య దళిత ప్రజలపైన కానీ, మరి ఈ దళిత పోలీసు వారిపైన కూడా లేనిపోని బురద జల్లుతూ మరి విఆర్కు పంపించడం తిరుపతికి జరిగింది. సో ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. మరి రెడ్ బుక్ రాజ్యం వెళ్తున్న ఈ తరుణంలో మరి ఈ రాష్ట్రంలో చాలామంది హోమ్ మినిస్టర్లు ఉన్నారు, మరి అలాగే దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, దళిత మినిస్టర్లు ఉన్నారు, ఎంపీలు కూడా ఉన్నారు. మరి ఎంతవరకు వీటిపైన మీరు స్పందిస్తారని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి మా రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా దళితులను ఏదో ఒక చోట ఏదో ఒక మూలలో ఇబ్బంది పెడతానే ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? సంబంధిత చీఫ్ మినిస్టర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, మరి దళిత ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. మీరంతా మేల్కొని కరుణాకర్కి జరిగినటువంటి అన్యాయం పైన తగు చర్యలు తీసుకొని న్యాయ విచారణ చేసి సంబంధిత అధికారులు జిల్లాలే కాకోకుండా స్టేట్ వైడ్ ఈ పోలీసు వాళ్ళంతా కూడా ఎంక్వైరీ దానిపైన చేపించి మరి ఈ అన్యాయానికి గురైనటువంటి దళిత ఒక సిఐ గారికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. జై భీమ్. మీడియా మిత్రులకు జై భీమ్. నా పేరు వీరనాగరాజు, జై భీమ్ రావు భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుని. నిన్న నైట్ జరిగినటువంటి బుక్రాయ సముద్రం పోలీస్ స్టేషన్లో సిఐ కరుణాకర్ సార్ గారిని అకారణంగా విఆర్ పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దళితులే. ఇక్కడ ఆమె గతంలోనే చెప్పింది ఎమ్మెల్యే గారు, ఇక్కడ వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామంటున్నారు. అది అమలు పరచలేదు కాబట్టి ఈరోజు కరుణాకర్ సార్ను విఆర్కు పంపినారని మా ఉద్దేశము. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో అనేకమైన ఉద్యమాలకు చేస్తాము. దీని ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని వెంటనే కరుణాకర్ సార్ను విధులకు తీసుకొని
ఆయనకు బహిరంగంగా అక్కడ వచ్చినటువంటి వాళ్ళు క్షమాపణ చెప్పవలసిందిగా మీడియా ద్వారా నేను కోరుతున్నాను. ఎందుకంటే మందికి ఇప్పటి వరకు న్యాయం చేసినాడు. ఏ టైంలో కానీ సగరు పొద్దుప్పుడు పోయినా కూడా వాళ్ళకు అన్యాయం వస్తే వాళ్ళకు న్యాయం చేసేదానికి ఆయన కృషి చేసినాడు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఆయన పనిచేయడం కూడా జరుగుతుంది. ఆయన ఉద్దేశపూర్వకంగా ఎవరిని టార్గెట్ చేసి ఆయన చేయలేదు. ఇక్కడ వచ్చినటువంటి వారు నైటు అక్కడ స్టేషన్ ముట్టడించిన వాళ్ళందరూ ఒక మట్టి మాఫియా, ఇసుక మాఫియా, అదేవిధంగా ఇసుపెటాకులు ఆడేటువంటి వాళ్ళు, మటకరాయుళ్ళు, ఎంతోమంది రౌడీ మూకలతో అక్కడికి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉసిగొలిపి స్టేషన్ పైన దాడి చేశారు. వీరిపైన ఎందుకు ఇంతవరకు కూడా ఎస్పీ సార్ గారు కేసులు బుక్ చేయలేదు? వాళ్ళపైన ఓన్లీ దళిత సిఐ అయినటువంటి కరుణాకర్ సార్ను ఎందుకు వీఆర్ పంపించడం జరిగింది? వెంటనే వీరిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎంక్వైరీ చేసి డిఎస్పీ